హలో ఎవ్రీవన్. ఈ రైనీ సీజన్లో నోటికి ఎంతో రుచికరమైన ఈజీగా ఒక 5 మినిట్స్లో అయిపోయే మిక్చర్ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ మిక్చర్కి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. అటుకులు, వేయించనగుళ్ళు, వేయించనగపప్పు ఉంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే వేయించనగుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మరీ మాడకూడదు, మాడిందంటే టేస్ట్ పోతుంది. అలా వేయించుకున్న తర్వాత అటుకులను కూడా అదే ఆయిల్లో వేయించుకోవాలి. అటుకుల్ని తెల్లగా వచ్చే వరకు పువ్వుల్లా వస్తాయండి ఆయిల్లో వేసిన వెంటనే. అలా వచ్చే వరకు వేయించుకొని వెంటనే తీసేయాలి, లేదంటే మాడిపోతాయి. ఈ రెండింటిని ఒక ప్లేట్లో వేసుకొని కలుపుకోవాలి. మిగిలిన ఆయిల్లో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ముందుగా వేయించుకున్నాం కదా అటుకులు, పల్లీలు, వాటిల్లో వేసుకొని మిక్స్ చేయాలి. అలాగే కొంచెం పచ్చి కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే పచ్చి కొత్తిమీర టేస్ట్ కూడా మిక్చర్లోకి బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పుట్నాలండి, ఇంట్లోనే ఉంటాయి కదా, అందరి ఇళ్ళల్లో ఉంటాయి, చట్నీకి మనం ఉంచుకుంటాం కాబట్టి కొంచెం ఒక గుప్పెడు పుట్నాల్ని వాటిల్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే వాటితో పాటు రుచికి సరిపడా కారం, ఉప్పు అండ్ మన ఇంట్లో పొడి మసాలా ఉంటుంది కాబట్టి పొడి మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం, పొడి మసాలా అనేవి మన టేస్ట్కి తగినట్లుగా వేసుకోవాలి. ఈ రైనీ సీజన్లో ఈ మిక్చర్ అనేది నోటికి ఎంతో రుచికరంగా ఉంటుందండి. అండ్ దీంట్లో కావాలంటే ఆనియన్ అలాగే లెమన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మిక్చర్ అనేది మెత్తపడిపోతుంది. క్రంచీగా కావాలనుకున్న వాళ్ళైతే ఆనియన్, లెమన్ని వేసుకో అవసరం లేదు. అలాగే కొంచెం మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు ఆనియన్, లెమన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మేమైతే యాడ్ చేసుకోలేదండి, ఇలాగే ఉంచుకున్నాము, ఇలాగే మిక్స్ చేసుకున్నాం అనమాట. అండ్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా క్రంచీగా యమ్మీగా ఉంది. అండ్ ఈ రైనీ సీజన్లో అయితే చక్కగా పిల్లలు కూడా మంచిగా ఎంతో ఇష్టంగా తింటారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి.